నమస్తే, వెల్కమ్ టు దాత్రి. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఒక చిన్న సందేహం అండి. ఇప్పుడు అదృష్టం అనేది మన పుట్టిన నక్షత్రం బట్టి ఉంటుందంటారు, అసలు అది నిజమేనా అండి? ఇప్పుడు ఆ మాట చెప్పిందాకా ఉండి పుట్టబోయే వాళ్ళ కోసం నక్షత్రాల సంఖ్య చూసుకుని ఆపరేషన్లు గట్రా ఏర్పాటు చేసే లక్షణాలు ఉన్నాయి. మరి ఆ నక్షత్రాల్లో పుట్టలేదనుకోండి, ప్రాణం తీసుకోలేం కదా. అంచేత నక్షత్రముల వల్ల ప్రభావం ఉంటుంది అన్నది ఎప్పటి నుంచో ఉంది, వేదంలో చెప్పబడింది. ఆఖరికి మీరు విరాట పర్వంలో జెండాల వర్ణన ఉంది. ఒక్కో యోధుడికి ఒక్కో జెండా, ఒకళ్ళకి ఏనుగు, ఒకళ్ళకి సింహము, ఇలాగా. ఆ గుర్తులు కూడా వాళ్ళు పుట్టిన నక్షత్రాలను బట్టి పెట్టుకున్న గుర్తులు. దాని పరిశోధన జరిగాయి. అంచేతమ్మ కంగారు పడకండి. ఇప్పుడు మీ ప్రశ్న నాకు అర్థమైంది. ఎలాంటి నక్షత్రంలో పుట్టినా కానీ క్షేమం కలగాలి, శుభం కలగాలి, ఆనందంగా జీవనం నడవాలి. ఇది అడగండి ప్రశ్న, దానికి సమాధానం ఉంది. అనగానే మీరు అంటారు, లేదండి చాలా సొల్యూషన్ చెప్తున్నారు, చాలా ఖర్చు అయిపోతుంది. ఉన్నమాట కరెక్టేనమ్మా. కానీ మన పూర్వీకులకి మన మీద చాలా ప్రేమ, వ్యాసుడికి వీళ్ళందరికీ. 3 పురాణాల్లో కొన్ని ఘట్టాలు ఉన్నాయి. ఎందుకో మహామహాపండితులు వాటి వదిలేసి పెట్టేశారు. నక్షత్ర పురుష దర్శనము అని ఒక పురాణంలో ఉంది. ఆదిత్య శయన వ్రతము అని ఇంకో పురాణంలో ఉంది. అగ్ని పురాణము, మత్స్య పురాణము, విష్ణు ధర్మోత్తర పురాణాల్లో ఉంది ఇది. అక్కడ ఏం చెప్పారు తెలుసమ్మా? 27 నక్షత్రాలకి ఏ ఏ నామములు చదివినట్టయితే ఏ దేవత ఆనందపడతాడు ఆ రకంగా ఉన్నది. సూర్యుని లోపల సూర్యున్నే చూడండి, ఒక 27 నక్షత్రాలకి నామాలు ఉన్నాయి. సూర్యుడి లోపల అంతర్యామిగా విష్ణు ఉన్నాడని వేదం చెప్తోంది. విష్ణువుకి సంబంధించి మళ్ళీ 27 నక్షత్రాలకి మంత్రాలు ఉన్నాయి. ఆఖరికి నీలగ్రీవో విలోహిత అంటూ రుద్రాధ్యాయంలో సూర్యుడు లోపల శివుడు ఉన్నాడు అని చెప్పి అక్కడ అధ్యాయంలో ఉంది. దానికి కూడా 27 నామాలు ఉన్నాయి. అంటే ఏమిటి? నక్షత్ర పురుష దర్శనము, ఆదిత్య శయన వ్రతము. దీంట్లో 27 నక్షత్రాలకి ఇచ్చారు. అంచేత వీటిని ఏదో ఒకటి తీసుకోండి. అక్కడే పాపం ఆయన జోకేశాడు నారదుడు. సూర్యుణ్ణి, శివుణ్ణి, విష్ణువుని కలిపి ఒకటే అనుకుని మాత్రం పూజ చేయొద్దన్నాడు. అందరి దేవుళ్ళు ఒకటే అంటారు చాలామంది. పక్కింటి అయింది బట్టతలే, మా అయింది బట్టతలే, ఎందుకు ఒకటి తేడా ఉంది. మగవాడు మగవాడే, కానీ భర్త భర్తే. అలాగే ఇష్టదైవం ఇష్టదైవమే. అందుకని నారదుడు చెప్తాడు, పుష్కరుడు అన్న పెద్ద మనిషితో చెప్తాడు ఈ మాట. అంచేత ఆ వ్రతాలు, వ్రతం కాదు, నక్షత్రాల పేర్లు ఉన్నాయి. ఓం దిక్పాలకాయ నమ, ఓం పరశవే నమ, ఇలా ఉంటాయి. తమాషగా ఉన్నాయి. పురాణాలు 3 మార్కెట్లో ఉంటాయి, చూడండి. లేదా గూగుల్లో కొట్టండి, నక్షత్ర పురుష దర్శనము, ఆదిత్య శయన వ్రతము. మీరు ఏ నక్షత్రం వాడు కావండి, అది చూసుకోండి. ఆ నచ్చిన నామం, అది ఆ నక్షత్ర నామం. ఏ నక్షత్రం జన్మించారు నక్షత్రం తెలియదు అనుకోండి, గొడవే లేదు. మీ గొడవ మీ ఇష్టం సెలెక్ట్ చేసుకోండి. రోజు సూర్యుని దండం పెట్టండి. ఇది 108 సార్లు కనీసం ఒక 90 రోజుల పాటు చేయండి. అంటే మధ్యలో మాకు అవాంతరాలు వస్తాయండి, ఊళ్ళు వెళ్ళాల్సి వస్తుంది, ఇబ్బంది ఏం లేదమ్మా. వేరే కొన్ని పూజలు ఉన్నాయమ్మా, దానికి అవాంతరాలతో కొంపలు అంటూ ఉంటాయి. ఆ మధ్య కొన్ని పూజలు చెప్పారు వాళ్ళు, పాపం. అలా చెప్పట్లే నేను. వచ్చింది బ్రేక్, వచ్చింది, ఆపేయండి, కొనసాగించండి. 1 సంవత్సరం కాదు, సంవత్సరం పాటు చేసుకోండి. మీకు మొదటి 15 రోజుల లోపలే తేడా కనిపిస్తుంది. వెంటనే మీరు అడుగుతారు, నైవేద్యాలు ఏం పెట్టారండి? సూర్యుడికి మాత్రం కొబ్బరికాయ కొట్టకూడదు. ఎండు ద్రాక్ష కానీ, జీడిపప్పు కానీ, పాలల్లో కాస్త తేనె వేసి కానీ నైవేద్యం పెట్టుకోండి. అంటే కొబ్బరికాయ ఎందుకు కొట్టద్దండి? దానికి కారణం వేరే ఉంది, అది ఇంకోసారి చెప్పుకుందాం. అది నియమం ఉంది. ఏకాగ్నికాండలో నియమం చెప్పారు, అది వేదంలో ఉంది, వేదంలో. అందుకని ఇలా చేయండి. లేదంటారా, ఆ నక్షత్రాలకు సంబంధించి పంచాంగాల్లో కూడా మంత్రాలు ఇచ్చారు. అంతే తప్ప ఈ నక్షత్రంలో ఉంటే కోట్లు కురుస్తాయి, కోట్లు కురిసాయి, జైల్లో కూర్చోడం ప్రయోజనం అయింది. నక్షత్రమానే ఉంది.
కాదమ్మా. అంచేత ఇలాంటివి ఎక్కువైపోయి మనం ఏం చేస్తున్నాం, పక్కదారి పడుతున్నాము. మనం పుట్టాం, కానీ జాగ్రత్తగా ఉండాలంటే హాయిగా చాలా తేలిక మార్గం అమ్మా. ఆడవాళ్ళు అయితే దీపం పెట్టండి, ఎక్కడ తులసి కోట దగ్గర దండం పెట్టండి, శుభ్రంగా ఉండండి. మగాళ్ళు ఉన్నారు, బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇష్టదైవానికి సంబంధించిన ఒక శ్లోకం మనసారా తలుచుకోండి, అయిపోయింది. ఇది చెప్పాడు నారద పురాణంలో చెప్పాడమ్మా ఇదంతా. అంటే ఇప్పుడు మనకున్న 27 నక్షత్రాల్లో మంచి నక్షత్రం, చెడు నక్షత్రం ఉన్న అది మంచి చెడు కాదమ్మా, ఆ నక్షత్రాల్లో ఉన్నట్టయితే ఇలాంటి వ్యతిరేకమైన జరుగుతుందని చెప్పాడు తప్ప చెడు నక్షత్రాలు కాదు. అలా అని కాదు. అయితే అష్టమి నవమి చెడ్డవి, మరి అష్టమి నాడు కృష్ణుడు పుట్టాడు, నవమి నాడు రాముడు పుట్టలేదా? అదేందుకు ఆలోచించరు మీరు? అష్టమి నవమి తిరిగి మనం పని చేయం, అవును. దాని అర్థం అది కాదమ్మా, దానికి వేరే కారణాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు దేవుడి విషయంలో మంచి అనుకుంటారు కానీ మనం పుట్టామనుకుండా ఏదైనా కానీ అది విపరీత ధోరణికి వస్తుంది. అవును. లేదమ్మా, ప్రతిదీ. అందుకనే ఒక పెద్ద ఆయన చెప్పాడు, మంత్రము కాని అక్షరము లేదు, మందు కాని వేరు లేదు, పనికిరాని జీవి ఎవడు లేడు, కూర్చువాడొకడే కొదువ కాని. అదొక్కడి గుర్తుపెట్టుకోండి, క్షేమంగా ఉండొచ్చు. చాలా చక్కగా తెలియసే గురువు గారు, ధన్యవాదాలండి. ధన్యవాదాలు.